అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మా గౌరవ అతిథులు చంద్రబాబు గారు వస్తున్నారండి. చంద్రబాబు గారు ఇంగ్లీష్ మాట్లాడారంటే మరి అలా ఇలాగ ఉండదండి. మరి బాబు గారు అంటే ఏమనుకుంటున్నారు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా గజ ఆడిపోద్దండి ఆయన ఇంగ్లీష్ మాట్లాడితేనండి. మరి అయితేనండి బాబు గారికి మధ్య కొంచెం కోపం కూడా వచ్చిందండి. మన కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్నారట, 2 మొక్కలు బాబు గారికి ఇంగ్లీష్ వచ్చా అని ఎంత మాట అనేశారండి. అలాగే సోమవీర్రాజు గారు కూడా అన్నారంటండి, ఆయనకి అసలు ఇంగ్లీష్ రాదంటున్నారంటండి. అయ్యి బాబు ఎంత మాట అనేశారండి మా బాబు గారిని. మా బాబు గారు అంటే ఏమనుకుంటున్నారు? ఒకసారి మన బాబు గారిని అడుగుదాము. బాబు గారే మీరు చెప్పండి, మీకు ఇంగ్లీష్ ఎంతవరకు వచ్చా, ఎవరెవరు ఏమన్నారు అన్ని విషయాలు మా ప్రేక్షకులకు చెప్పండి బాబా. ఈ రోజు మాట్లాడుతున్నారు నాకు ఇంగ్లీష్ రాదంట. బాబు గారు ఎవరో ఏంటో ఇంగ్లీష్ రాదన్నారని చెప్పి మీరు బాధపడకండి. మీరంటే ఏంటండి, సెల్ ఫోన్లు కనిపెట్టారు, కంప్యూటర్లు కనిపెట్టారు, సాఫ్ట్వేర్ కనిపెట్టారు, డ్రోన్స్ కనిపెట్టారు, రాకెట్లు కనిపెట్టారు, హైదరాబాద్ ను కూడా మీరే కనిపెట్టారండి. మీరు ఇన్ని కనిపెట్టి ఇలా బాధపడటం బాగోదండి. మీకు ఇంగ్లీష్ రాదన్నా సోమవీర్రాజు ఆ కలవకుంట్ల చంద్రశేఖరరావు ఏదో చెప్తే మీరు ఇలా బాధపడటం బాగోదండి బాబా. అయినా మీరు పెద్ద జంజీ కదండి. మీరు విషయానికి వచ్చేసి మొదలెట్టేయండి. జంజీని ఎప్పుడూ రెవల్యూషన్ గా ఆలోచిస్తాను. బాబు గారు మీరు సంపద సృష్టిస్తారు, అలాగే కూడా టెక్నాలజీలో మరి అటువంటి బ్రెయిన్ అనేది మీరు 40 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించుకొని అది ఇప్పుడే కనిపెట్టేస్తారు బాబు గారు. మీ గురించి నాకే తెలిసినంత నాకు ఇంకెవరికే తెలదండి. మీరు చెప్పండి. 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఈ రోజు అది ఆలోచిస్తా ఉంటాను. బాబు గారు నేను చెప్పాను కదండి, మీరు 40 కాదండి 1,00,000 సంవత్సరాల తర్వాత కూడా ఏం జరుగుతుందో కూడా ఇప్పుడే చెప్పేస్తారు. అలాగే మీరు 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కి ఎటువంటి మేలు చేశారు బాబు గారు, ఆ విషయం చెప్పండి. 30 ఏళ్లకు మునుపు హైదరాబాద్ లో ఐటీని తీసుకొచ్చాను. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు, నన్ను ఎగతాళి చేశారు. బాబు గారు మీరు 30 సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన ఐటీ అదేనండి బాబు గారు. హైదరాబాద్ లో ఎంతమంది కూడి పెడుతుంది బాబు గారు. మీకు ఇంగ్లీష్ రాపోయినా కానీ ఐటీలో ఎంతో గొప్ప ప్రావీణ్యం ఉందండి బాబా. మీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. మేము ఇలాగ అన్నం తిన్నామంటే మీ గురించే కదండి బాబు గారు. ఈ రోజు ఆ ఐటీ అందరికీ జీవనోపాధి కాకుండా ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూపించింది. బాబు గారు 40 సంవత్సరాల నుంచి సొల్లు చెబుతున్నారు బాబు గారు. ఇకపోతే మీరు ఏ కూడా కనిపెట్టేశారంట కదా బాబు గారు. అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తమరే కనిపెట్టేశారని తెలిసింది బాబు గారు. దాని గురించి చెప్పండి బాబు గారు. ఇప్పుడు ఏ వచ్చింది, ఇంకో పక్క క్వాంటమ్ వచ్చింది, ఇంకో పక్క డేటా సెంటర్లు వస్తున్నాయి. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా మా యొక్క జంజీ పిల్లలందరికీ, మీకు పెద్ద జంజీ నేనే. నాకంటే ఇన్నోవేషన్ తెచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. బాబు గారు మీరు చెప్పింది నిజమే బాబు గారు. మీరే పెద్ద అదే బాబు గారు జంజీ బాబు గారు. మీకు మించిన జంజీ ప్రపంచంలో ఎన్నడు. అన్ని నువ్వే కనిపెట్టేస్తావు నీ బతుకొచ్చాడా అని చెప్పి అందరూ అంటున్నారు బాబు గారు. మీరు ఇంకీ సొల్లాపేసేసి తర్వాత విషయానికి వచ్చేయండి బాబు గారు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నారు బాబు గారు? ఒకటి గుర్తు పెట్టుకోవాలా? ఏం గుర్తు పెట్టుకోవాలి బాబు గారు? మీరు చెప్పే సొల్లు 1,00,000 పేజీలు అయిపోయిందండి బాబు గారు. 1 బాబు గారు, మీకు దండం పెడతాను బాబు గారు. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కేవాడిని కాదు. ఏమన్నారు బాబు గారు? మీరు బటన్ నొక్కే వ్యక్తులు కాదా బాబు గారు? మీరు బటన్ ఎందుకు నొక్కుతారండి బాబా? మీరు అయ్యే కదండి నొక్కేది. ఎందుకులేండి బాబు గారు మీ గురించి చెప్పడం. ప్రజల్లో ఉండే వ్యక్తిని నేను చేయడమే కాదు, సమాజంలో ఒక చైతన్యం తేవాలి. బాబు గారు మీరు చెప్పినట్టు మీరు బటన్లు ఎందుకు నొక్కుతారు బాబు గారు? మీరు 24 గంటలు ప్రజల్లోనే కదా బాబు గారు. మీరు ఎప్పుడు ఇంట్లో ఉన్నారండి? 24 గంటలు విమానం ఎక్కటం, రాష్ట్ర ఖజానాకి రోజు 1 కోటి రూపాయలు బొక్కెట్టడం, సొల్లు కబుర్లు చెప్పుకుంటా, సొల్లు మీటింగ్లు పెట్టుకుంటా తిరగటమే కదా బాబు గారు. ఈ రోజు నంద్యాల వెళ్ళారు, ఎంతో చక్కగా సొల్లు కట్టారని తెలుస్తుంది బాబు గారు. మీరు తోపు బాబు గారా. బాబు గారండి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తు వస్తుందండి బాబా. మిమ్మల్ని గతంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసినప్పుడు నేనే ఎంత ఏడుసానండి బాబు. మీకు ఎన్ని దోమలు కుట్టేసి ఎన్ని ఇబ్బందులు పడి మీరు కూడా ఎంతో చక్కగా నటించేశారు బాబు గారు. అవన్నీ తెలుసుకుంటుంటే ఇప్పుడు కూడా నాకు దుఃఖం ఆగట్లేదు. అది సరే బాబు గారా, ఆ జగన్ గారిని కూడా జైలు వేసేయచ్చు కదా. మీరు ఎన్నో గజకన్న గోకన్న విద్యలు తెలిసిన వాళ్ళు ఎందుకు ఆగారండి? కొంచెం మా జగన్ గారిని కూడా జైలు
జైల్లో వేసేయండి బాబా. నన్ను జైల్లో పెట్టాడని కాదు, నాకు నేను పెట్టాలని కూడా ఒక్క నిమిషం పని, అంతే కదా. పెట్టాలని టైం పడుతుందా నాకు? ఒక్క నిమిషమే కదా, నాకు చేత కదా, నాకు అనుభవం లేదా? ఏమండే బాబు గారు, మీకు ఒక మాట చెప్పాలండి. మీకు అంత సీన్ లేదండి బాబు గారు. మీకు అంత సీన్ ఉంటే ఎంతసేపు ఉంటారండి? అయినా మీకు ఎన్ని గజకున్న గోకన్న విద్యలు తెలిసినా కానీ జగన్ గారిని ఇటు మీ వల్ల కాదు. ఇది మాత్రం క్లియర్ కట్టండి. ఎప్పుడు చూసామండి మార్కాపూర్ ప్రాంతం, ఒకసారి గెలిపిస్తారు, రెండోసారి పక్క చూపు చూస్తారు. బాబు గారే, మీరు ఎంత మార్కాపురాన్ని బాగా డెవలప్ చేసినా గానీ మీకు 2029లో ఈ సీట్ గెలరని మీకు చాలా బాగా అర్థమైపోయిందండి. నేను బాగా డెవలప్ చేయడం, మళ్ళా మీరు పక్క చూపు చూస్తే నా పనంతా వైకుంఠపాడి కావడం, పైకి తీసుకుపోవడం, మళ్ళా కిందికి రావడం. చంద్రబాబు గారు చాలా బాగా చెప్పారండి. మీరు వైకుంఠపాడిలో మీకు పెద్ద పాము కాటేసేసి కిందకు వచ్చేయటం 2029లో ఖాయంగా కనపడుతుంది. ఇకపోతేనండి మా తెలంగాణ బిడ్డ మరి పాశం యాదగిరి గారు వచ్చారు. మీకు ఎంతో చక్కగా ఇంగ్లీష్ వచ్చాడు ఆయన చెప్తున్నారు. చెప్పండి యాదగిరి గారా. చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి జోకుంటుంది. జగన్ అన్నాడు, నేను హైదరాబాద్ పబ్లిక్స్లో చదువుకున్నా, నాకు మంచి ఇంగ్లీష్ వస్తే నాతో పోటీ పడతావా అన్నాడు. నిజంగా పోటీ పడతారా? వాళ్ళతో కాదు, చెప్రాస్తో కూడా పోటీ పడలేడు ఇంగ్లీష్లో. బట్లర్ ఇంగ్లీష్ అంటారు అది ఆయన, బట్ అంటే వంటవాని ఇంగ్లీష్. యాదగిరి అన్నయ్య గారే భలే చెప్పారండి బాబు. భలే నవ్వు వచ్చేస్తుంది నాకు. బట్లర్ ఇంగ్లీష్ అంటే వంటోడి ఇంగ్లీషా? మరి మొన్న ఈ మధ్య మా బాబు గారు ఓ వంటగదిలో కూకుని ఎంతో చక్కగా ఇంగ్లీష్ మాట్లాడేశారు. బాబు గారు మీరు మొదలెట్టండి. ఇప్పుడు లాలా గౌడు ఇంగ్లీష్ లో స్పీకుతాడు. How to cook, not this. Generally food is made with so much of knowledge, I can say. Some products soaking and also recipe and also the temperature levels, how to do it. All these things made the taste. యాదగిరి అన్నయ్య గారు ఇంతకాలం మా బాబు గారు ఇంగ్లీష్ ని ఆ ఇంగ్లీష్ ఏమంటారో తెలక చాలా సతమతమైపోయానండి. మీరు చెప్పాక బట్లర్ ఇంగ్లీష్ అంటే ఇదే అని చెప్పి ఇప్పుడే తెలిసిందండి. ఆయన వంటగదిలో వంటల గురించి ఎంతగా చక్కగా చెప్తున్నారంటే మరి ఇంకా ఆయన గురించి మనం ఏమంటాంలేండి. తర్వాత చెప్పండి బాబా. ఆయన గురించి చెప్తుంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించారట, సైజు మా అంచనా వేయండి. ముగ్గురు వచ్చేది ఇక్కడికి. వచ్చేసరికి వాళ్ళని ఊదరగొడదామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ పెట్టుకొని చర్చ పెడుతున్నట్టు. ఆ ముగ్గురికి అర్థం కాలే రౌండ్ టేబుల్ ఎవడు ముఖ్యమంత్రి. అందులో కూడా అడిగినట, హూ ఈజ్ చీఫ్ మినిస్టర్ సార్? చంద్రబాబు నాయుడు తలకాయ ఐ ఈజ్ చీఫ్ మినిస్టర్ అంట. హూ ఈజ్ అంటే ఐ ఈజ్ అంటే రావిడని పక్కోడు అడిగినట, ఆర్ యూ చీఫ్ మినిస్టర్ సార్? ఎస్, ఐఆర్ చీఫ్ మినిస్టర్ అంట. హూ ఈజ్ అంటే ఐ ఈజ్ అంటాడు, ఆర్ యూ అంటే ఐఆర్ అంటాడు. ఇదేమని దాని భాష నేను సమస్య చేస్తామని నేను తప్పు మాట్లాడి వీతో కరెక్ట్ మాట్లాడిద్దామని ఆమ్ యూ చీఫ్ మినిస్టర్ సార్ అన్నాడు. ఎస్, ఐ ఆమ్ చీఫ్ మినిస్టర్. అది వాని ఇంగ్లీష్. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతావే. ఈ రోజు మాట్లాడుతున్నారు, నాకు ఇంగ్లీష్ రాదంట. బాబు గారు మీకు సీన్ చెప్పాలి నేను. మీకు ఇంగ్లీష్ రాకపోయినా గానీ 1, 2, 3 అండి బాబు. ఎన్నెన్ని కనిపెట్టారండి బాబు. మీరు ఏమీ బాధపడకండి. ఇక మీ బెస్ట్ ఫ్రెండ్ సోమవీర్రాజు గారు వచ్చారు. మీకు ఎంతో చక్కగా ఇంగ్లీష్ వచ్చని చెప్పి ఆయన ఎంతో చక్కగా చెప్తున్నారు. మరి ఆయన కనుక్కున్నాం. చెప్పండి సోమవీర్రాజు గారు మా బాబు గారి గురించి ఇంగ్లీష్ గురించి. మోడీ గారు ఇంగ్లీష్ రాదంటండి, చదువుకోలేదంటండి. సోమవీర్రాజు గారు మా బాబు గారు ఏం చదువుకున్నారు అనుకుంటున్నారు? ఎంఏ చదువుకున్నారండి బాబు. మీ మోడీ గారు ఏం చదువుకున్నారు చెప్పండి? సాయివాలా అంటారు కదా. మరి మా బాబు గారిని మీరు అలాగంటే నేను ఒప్పుకోనండి బాబా. ఏం చదివాడండి ఆయన? ఇంగ్లీష్ చూడండి, చెప్తా, చూపిస్తా. బ్రీఫ్డ్ మీ ఆయన. ఇప్పుడు ఎందుకండి వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాట్లాడడం? ప్రజల విద్యతో ఆయన ఓటేశారు. నిన్న బాబు ఢిల్లీలో మాట్లాడిన ఇంగ్లీష్ చూడండి. యూ హ్యావ్ గివెన్ పార్లమెంట్ మట్టి అండ్ యమున వాటర్ ఆన్ అవర్ ఫేస్, ఆన్ అవర్ ఫేస్. నౌ ఈజ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ విభజన చట్టం. దే హ్యావ్ కంప్లీటెడ్. I am father of Lokesh. I am very working for him. I am very working for him. I am proud of to be my grandson Devamsha Devamsha Devash Shabash. I మాట్లాడు. ప్రధానమంత్రికి ఏమీ రాదంట. ప్రధానమంత్రి మాట్లాడింది ఒకసారి
అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈయన? నాకు అర్థం కాదు. సోమవీర్రాజు గారే మీరు ఓవర్ యాక్షన్ ఆపేయండి. మరి బాబు గారికి ఇంకా వాతావరణం గురించి మాట్లాడతారు. ఒకసారి ఏమంటే మరి ఇంగ్లీష్ లో ఎంత చక్కగా మాట్లాడారు వాతావరణం గురించి అని మీకు తెలిస్తే అసలు మీరు రాత్రికి నిద్ర మీరు మొదలెట్టాడు బాబు గారా. There is a contractor, there is a engineer. There is a rainy season is coming. Monsoon is setting. Elections are over in April. It's a chala clear sky. Surud is manding. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. You stupid. You really can't play, you know. ఈ రోజు మాట్లాడుతున్నారు నాకు ఇంగ్లీష్ రాదంట. What he told in Tirupati, what Prime Minister told in Guntur. నాకు అర్థం కాలేదు సార్. You have given Parliament matti. You have given Parliament matti. అంత దరిద్రపు ఇంగ్లీష్ ప్రపంచంలో కూడా మాట్లాడాడు నువ్వు తప్ప. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ. yes sir, I am with you, don't bother. మన వాళ్ళు ఇప్పుడే బ్రీఫ్ చేశారు, మన వాళ్ళు ఇప్పుడే బ్రీఫ్డ్ మీ. ఇటువంటి భాష నీకు తప్ప ప్రపంచంలో ఎవరికి రాదు. ఓకే కేటీఆర్ గారు మా బాబు గారిని ఏమంటే అంటే ఊరుకోమని బాబు. మీకేంటి మీరు ఎక్కడో చదువుకుంటే మాత్రం ఇంగ్లీష్ వచ్చేసిందని ఏదో పెద్ద గొప్ప. మా బాబు గారు ఇంగ్లీష్ అంతా విన్నారు కదా. మీరు ఇంటికి వెళ్ళి శుభ్రంగా మరొకసారి చూసుకొని ఎంత చక్కగా మాట్లాడారో మీరు కూడా అలా మాట్లాడడానికి సరి చేయండి. ప్రేక్షకులారా మీరు అందరూ విన్నారు కదండి మరి బాబు గారు ఇంగ్లీష్. ఇదండి ఈ రోజు విషయము. అందరికీ మరి నమస్కారాలంటే ఉంటానండి. బాయ్.